సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణం చోటు చేసుకుంది. వినాయకుడి నిమజ్జనం అనంతరం ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. చందా లెక్కల విషయంలో రమేష్, దుర్గయ్యల మధ్య ముదిరిన వివాదంలో దుర్గయ్యపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో దుర్గయ్యకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత తానే పోలీసుల ముందు లొంగిపోయాడు రమేష్. తనపై దుర్గయ్య దాడికి దిగడంతో ఆత్మరక్షణలోనే తిరిగి దాడి చేశానని చెబుతున్నాడు రమేష్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోపక్క రమేష్ పై ఆగ్రహం పెంచుకున్న దుర్గయ్య కుటుంబీకులు ప్రతీకారంగా అతడి ఇంటిపై దాడి చేశారు. అయితే మేము నిమజ్జనం చేసి ఉంటుంది. నిమజ్జనం చేసినప్పుడు వచ్చి పైసలు అడిగితే మేము ఇవ్వలేము. ఇవ్వకుంటే వాళ్ళేమో దాడి నిన్న మస్తు కొట్లాడారు మాతోటి. శంకు దుర్గయ్య, శంకు రాముడు, వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని కొట్టారు. అయినా కానీ మేము సైలెంట్గానే ఉన్నాము. సైలెంట్గా ఉండి మేము మళ్ళీ ఇప్పుడు పొద్దుగల పండుకొని వచ్చి అక్కడ ఛాయ్ తాగుతున్నాం. వచ్చి గల్లబట్టి వీటిలో గుద్దిండు. నా ఆత్మరక్షణకు నేను దాడి చేసిన. ఇక అంతకు మించి నేను ఏం చేయలేను. ఇక ఒకటో పోయారు. ఇప్పుడు మా నాయనకు కాలేరు కొట్టారు అంట. ఇక అదే నేను వీళ్ళకి చెప్పిన సార్లు కూడా, సార్ మీరు పోయి ఇట్లా చేయాలి సార్ అని అంటే సార్లు కూడా పోయారు. ఇప్పుడు పోయినాక వీరికి బస్ స్టాండ్ కాడికి, హోటల్ కాడికి పొద్దుగాల వచ్చింది. ఇప్పుడే వచ్చి నా మీదకి దాడి చేస్తే ఇక నేను కూడా ఎదురు దాడి చేయవలసి వచ్చింది. చేసినాయి. నా ఆత్మరక్షణకు నేను చేసుకున్నాను. లేకపోతే నన్నే చంపేస్తుండే. ఆ సందర్భం అట్లున్నది. ఆ విషయంలో నేను దాడి చేయవలసి